హలో ఆల్, చూడమ్మా. మనం యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ గురించి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్తో మనం నేమ్ అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట. ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. మనం ఇక్కడ డైలీ బేసిస్ మీద ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేస్తాము. అయితే సార్ మిగిలిన ఇన్స్టిట్యూట్స్ కూడా పెడుతున్నారు కదా, దాంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు కేవలం ద హిందూ మాత్రమే కవర్ చేస్తారు. మనం ద హిందూ కవర్ చేస్తాం, ఇండియన్ ఎక్స్ప్రెస్ కవర్ చేస్తాం, లైవ్ మింట్ కవర్ చేస్తాం, డౌన్ టు ఎర్త్ కవర్ చేస్తాం, పిఐబిలో రెగ్యులర్గా వచ్చే ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా మనం కవర్ చేస్తాము. ఓకేనా. పిఐబి మీరు కూర్చొని చదివితే మీకు 2 hours వేస్ట్ అవుతుంది. అదే మేము దాని మీద కూర్చొని క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు చాలా లాట్స్ ఆఫ్ అమౌంట్ అనేది, టైం అనేది సేవ్ అవుతుంది. అవునా కదా? సో అందుకనే మనం వేరియస్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా కవర్ చేసి డైలీ బేసిస్ మీద ఎంసీక్యూస్ అనేవి మనం తీసుకొని వచ్చి చెప్తామన్నమాట. ఓకేనా. సో అందుకని ఇటువంటి కోర్స్ లేట్ చేయకండి, దీన్ని వెంటనే జాయిన్ అవ్వండి. ఫీజు వచ్చేసి సింగిల్ టైం పేమెంట్ చేయాలమ్మా, 5,000కి. ఓకేనా, 5,000 రూపీస్కి మీకు ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ప్లస్ మీకు దీంట్లో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రాబోతుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ, మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వినొచ్చు. ఓకేనా, లైవ్ రావచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఇన్ ఛాన్స్ మిస్ అయినా కూడా రికార్డెడ్ క్లాస్ అనేది మీకు యాక్సెసిబిలిటీ వెంటనే ఉంటుంది అనమాట. సో క్లాస్ మిస్ అయ్యే స్కోప్ కూడా మీకు ఉండదు. అవునా. సో అందుకని చూడండి, ఇప్పుడు మనకు డైలీ ఎంసీక్యూస్ ఎవరు చెప్తారు క్వశ్చన్స్? మనకు రెగ్యులర్ బేసిస్ మీద సురేష్ సార్ చెప్తారు, సాయిరామ్ సార్ చెప్తారు, ఇంకా నేను అండ్ దిస్ ఇస్ శ్రీనివాస్. మేము ముగ్గురం డైలీ బేసిస్ మీద క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేస్తాం. ఓకేనా. అండ్ ఈ 5,000 ఫీజు వచ్చేసి కేవలం 21st ఏప్రిల్ వరకు మాత్రమే. ఓకేనా, 21st వరకు మాత్రమేనమ్మా. 21st తర్వాత ఫీజు అనేది 7,000కి వెళ్ళబోతుంది. ఓకేనా, ఫీజు అనేది 7,000కి వెళ్ళబోతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, మీకు దాంతోపాటు మరొక బ్యూటిఫుల్ కోర్స్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ ఆన్సర్ రైటింగ్. ఓకేనా. ఎడిటోరియల్ అనాలిసిస్ అందరూ వింటారు జనరల్గా, బట్ దాని మీద ఆన్సర్ ఫ్రేమింగ్ వస్తే మీరు ఎలా రాస్తారు? సో అటువంటివన్నీ కూడా మన కార్తిక్ సార్ కవర్ చేస్తారు. ఓకేనా. కార్తిక్ సార్ మీకు డైలీ బేసిస్ మీద ఎడిటోరియల్ అనాలిసిస్ అండ్ ఆన్సర్ కమ్ రైటింగ్ సెషన్స్ అనేవి తీసుకొని వస్తానన్నమాట. ఇది కూడా ఇనాగరల్ ఆఫర్ కింద మనం 5,000 మాత్రమే పెట్టడం జరిగింది. ఓకేనా, 5,000. సో ఇది చూడండి, ఇది ప్రిలిమ్స్ బేస్డ్, ఇది పక్క మెయిన్స్ బేస్డ్ అనమాట. సో వీటితో మీ ప్రిపరేషన్ అనేది హోల్సమ్నెస్ అవుతుంది, మీ ప్రిపరేషన్ అనేది హోల్సమ్నెస్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇది కూడాను ఎవ్వరు కూడా ఇటువంటి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇనిషియేటివ్ని లైఫ్ టైం వ్యాలిడిటీ ఎవరు. సో లేట్ చేయకండి, జాయిన్ అవ్వడం. చూడండి మేడం, ఇక్కడ ప్రత్యూష మేడం నెంబర్ ఉంది, మేడంకి కాల్ చేస్తే మేడం మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తారనమాట. ఒకటి డబల్ ధమాకా ఏంటి అంటే ఈ 21st ఏప్రిల్ వరకు, ఈ 21st ఏప్రిల్ కల్లా మీరు ఒకవేళ ఈ 2 కోర్సెస్ తీసుకున్నారు అంటే 5+5 ఎంతమ్మా? 10 కదా. నో, మనము 8,000కి కోర్స్ ప్యాకేజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా. కేవలం 8,000 రూపీస్కి ఈ 2 కలిపి వస్తాయి. 2 కలిపి 5+5 అయినప్పటికీ కూడా 8,000కి మీకు ఈ 21st కల్లా మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే మీకు రావడం జరుగుతుంది. కేవలం 8,000కి 2 కోర్సెస్ అనేవి మీకు వస్తున్నాయి అన్నమాట. ఓకేనా. సో ఈరోజు మనం ద ఎక్స్ప్లెయినర్, హిందూ ఎక్స్ప్లెయినర్ చూడండి అమ్మా. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ టాపిక్ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది కదా. మనం డైలీ బేసిస్ మీద ఇది కవర్ చేస్తున్నామమ్మా. ఫస్ట్ టైం ఇండియాలో మన బ్రాండ్ న్యూ ఎడిషన్ అనేది మనమే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో చూడండి, ఈరోజు మనం తీసుకున్న ఆర్టికల్ ఏంటి? అమెండింగ్ ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఓకేనా, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని WMD అని కూడా అంటారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఓకేనా. ఫస్ట్ యథావిధిగా మనం క్వశ్చన్ అనేది చూస్తాము, ఆ తర్వాత అప్రోచ్ అనేది లాస్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ బ్యూటిఫుల్ ఆర్టికల్ని తీసుకొచ్చింది దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు ఆర్టికల్ అనేది నేను చెప్తాను, చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ అనేది ఒక్కసారి వినండి జాగ్రత్త. WMD అంటే చెప్పాను, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. Proliferation is a greater threat which needs to be addressed through global కోఆపరేషన్తో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనే ఐటమ్స్ని క్లోజ్ చేయాలి, ప్రొలిఫరేషన్ అవ్వకన్నా చేయాలి. ప్రొలిఫరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఏ అనే కంట్రీ ఉంది, బి అనే కంట్రీ ఉంది. ఏ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని ప్రొడక్షన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని ఇది ఇల్లీగల్గా సీక్రెట్గా బికి ఇవ్వడం జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ప్రొలిఫరేషన్ అంటాము. ఓకేనా. దాన్ని మనం తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా జరిగితే, తెలిసి అగ్రిమెంట్ ప్రకారం జరిగితే దాన్ని ట్రాన్స్ఫర్ అని అంటారు.
అండ్ ఇల్లీగల్ ఛానల్స్తో మారితే దాన్ని ప్రొలిఫరేషన్ అంటారు. ఇటువంటి ప్రొలిఫరేషన్స్, ఇటువంటి డేంజరస్, ఫస్ట్ చూద్దాం వాట్ ఈజ్ మెంట్ బై వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేది చూసే మనం ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇటువంటి డేంజరస్ వెపన్స్ ఇవన్నీ కూడా ప్రొలిఫరేషన్ అయితే చాలా డేంజర్ అవుతుంది. ఓకేనా? ఎస్, ఈ ఆర్టికల్లో మనం ఏ ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది కాన్సన్ట్రేటింగ్గా చూడాలి, రాయాలి అనేది కూడా చూద్దాం. ఓకేనా? సో ఇంకెందుకు లేట్, చూడండి మన ద హిందూ ఎక్స్ప్లెయినర్లోకి వెళ్ళిపోదాం. చూడమ్మ ఒకసారి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మనం ఇప్పుడు హైదరాబాద్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? మనం ఇక్కడ అశోక్ నగర్ హైదరాబాద్లోని బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అమ్మ. మీరు ఎప్పుడు రావాలనుకున్నా కూడా ఒక్కసారి నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తారనమాట. మన ఛానల్ని యూట్యూబ్లో ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ అమ్మా. మీరు హైదరాబాద్లో ఉంటే మీకు ఫ్రీ డెమోకి మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఓకేనా? 3 days మన క్లాస్కి రండి. మీరు మన క్లాసెస్ని ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ తర్వాత డెసిషన్ అనేది తీసుకోండి. సో 3 days వరకు ఫ్రీ డెమోగా మీరు క్లాసెస్కి వచ్చి మన క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వచ్చు. ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్, ఫీజు అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటుంది. మీకు ఒకటి డబుల్ ధమాకా ఆఫర్ ఏంటి అంటే, ఈ మంత్ 15th కల్లా జాయిన్ అయితే మీకు దీంతో పాటు ఇన్ఫినిటీతో పాటు యూపీఎస్సీ ఆన్లైన్ కూడా ఫ్రీ వస్తుంది. యూపీఎస్సీ ఆన్లైన్ కూడా కంప్లీట్లీ 60,000 రూపీస్ వర్త్ ఫీజ్ అనేది మీకు టోటల్గా ఫ్రీగా వస్తుంది అనమాట, కాంప్లిమెంట్గా వస్తుంది. ఓకేనా? యూపీఎస్సీ ఆన్లైన్, ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ తీసుకుంటే. అంటే మీకు ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా కంప్లీట్గా వస్తాయి. మీరు ఇక్కడ ఆఫ్లైన్ వినొచ్చు, ఒకవేళ ఎప్పుడైనా మిస్ అయినా కూడా ఆన్లైన్లో జరిగే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు యాక్సెసిబిలిటీ అనేది కంప్లీట్గా ఫ్రీ అనేది ఉంటుంది. ఎవరు అలా ప్రొవైడ్ చేయరు, బట్ మనం మాత్రమే ఈ విధంగా చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఎందుకు, మన ఇన్స్టిట్యూట్ అనేది మెయిన్ స్టూడెంట్ సెంట్రికే ఉంటుంది. ఓకేనా? స్టూడెంట్ సెంట్రికే ఉంటుంది. సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన లేదు. అండ్ నేను హైదరాబాద్లో ఆఫ్లైన్ పాలిటీ డీల్ చేస్తున్నానమ్మా. సో ఆఫ్లైన్ పాలిటీ డీల్ చేస్తున్నాను. మీరు ఒకవేళ నన్ను వచ్చి కలవాలన్నా కూడా ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడం కాల్ చేస్తే మీకు గైడ్ చేస్తారు. మీకు ఒకవేళ ప్రిపరేషన్లో ఏం డౌట్స్ ఉన్నా, ఏంటి ఆ డైలమాలో ఉన్నా కూడా మీరు నన్ను వచ్చి కలగలరు. ఓకేనా? ఎస్, చూడండి, మీకు యూపీఎస్సీ ఆఫ్లైన్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఫీజు కూడా మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ ఈఎంఐ 5,000 కట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఎస్. అండ్ మనకి ఆన్లైన్ కూడా కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయిందమ్మా. ఆన్లైన్ కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. మనం ఆన్లైన్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్తున్నాం, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇస్తున్నాం, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా ఇస్తున్నాం. ఫీజు చూడండమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి కేవలం 45,000 రూపీస్ మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి కేవలం 45,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీలో డైలీ రెగ్యులర్ బేసిస్ మీద మనకి జిఎస్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఎస్ఐ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి, ప్రిలిమ్స్ బేస్డ్ టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి కేవలం యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది కంప్లీట్గా అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో మీకు ఉంటుంది. మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే హార్డ్లీ 1 or 2 times అనేది మీకు యాక్సెసిబిలిటీ ఇస్తారు. బట్ మనం మాత్రం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో వస్తుంది. అంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, 15th April అమ్మ. ఓకేనా? 15th April ఒకసారి గుర్తుంచుకొని చూడండి. 15th April లోపల ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఒక డబల్ ధమాకా ఆఫర్ అనేది ఉంది. ఏంటంట, యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు కంప్లీట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ బ్యాంక్ కోచింగ్ మన ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేసే మిగిలినవన్నీ కూడా యాక్సెసిబిలిటీ అనేది మీకు వస్తుంది. కంప్లీట్గా యాక్సెసిబిలిటీ అనేది వస్తుందమ్మా. సో ఈ డబల్ ధమాకా ఆఫర్ కేవలం 15th April వరకు మాత్రమే. అండ్ ఫీజు కూడా 60,000 కేవలం 15th April వరకు మాత్రమే. తర్వాత కోర్స్ ప్యాకేజ్ మీద 10,000 దాకా ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఏబిపిఎస్సి నుంచి టీఎస్పిఎస్సి నుంచి మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. సో అందుకనే మనం ఏం చేస్తాం, మీరు వెంటనే క్లాసెస్ అనేది ఎన్రోల్ చేసుకోండి, సబ్జెక్ట్ అనేది చదవండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ప్రిపరేషన్ టైంని రివైజ్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈ ఫీజు కూడా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదమ్మా. మంత్లీ ఈఎంఐ 5,000 చొప్పున కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. ఈ నెంబర్ చూడండి, నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్వైరీస్ అనేవి సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? మేడం మీకు గైడ్ చేస్తారు. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా వెంటనే కాల్ చేయండి. మన క్లాసెస్ ఏ విధంగా మీకు ఉంటాయో తెలుసు. కావాలంటే మీరు
మీరు డెమో క్లాసెస్ కూడా వినొచ్చు. ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చమ్మా. సో ఇంకెందుకు లేట్, వెంటనే ప్రత్యూష మేడంకి కాల్ చేయండి అమ్మా. మీకు ఏ డౌట్స్ ఉన్నా సాల్వ్ చేసుకోండి. అండ్ ఈ డబల్ ధమాకా ఆఫర్ కానీ ఫీజు కానీ కేవలం 15th ఏప్రిల్ వరకు మాత్రమే. ఓకేనా? ఎస్, మనం ఈరోజు తీసుకున్న ఆర్టికల్ అమెండింగ్ ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్. ఓకేనా? ఒక యాక్ట్ని మనం అమెండ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ చూసి ఆ తర్వాత ఈ యాక్ట్ అనేది చూద్దాం మనం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆ క్లాస్లోనే మనం గ్లోబల్ లెవెల్లో ఎటువంటి ఫార్మ్స్ ఉన్నాయి, ఇండియాలో ఏముందో ప్రతిదీ కూడా మనం నీట్గా అబ్జర్వ్ చేసుకొని మొత్తం టాపిక్ అనేది కంప్లీట్ చేస్తాం. చూడండి అమ్మా. ఫస్ట్, వాట్ ఈజ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఎటువంటి డెఫినేషన్ ఇచ్చారు అంటే ఏదైనా ఒక వెపన్ విచ్ ఇన్ఫ్లిక్ట్ ఆర్ కెపాసిటీ టు ఇన్ఫ్లిక్ట్. ఓకే, కెపాసిటీ టు ఇన్ఫ్లిక్ట్ డెత్. ఓకే, కెపాసిటీ టు ఇన్ఫ్లిక్ట్ డెత్ అండ్ డిస్ట్రక్షన్ on such a massive scale, on such a massive scale. Okay, దిస్ ఈజ్ కాల్డ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఓకేనా? వెపన్స్ ఏవైతే మనకి డెత్ ఇంకా డిస్ట్రక్షన్ని చేస్తాయో అది కూడా నార్మల్గా కాదు, ఆ టైంలో మ్యాసివ్ స్కేల్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటినే మనం వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని అంటాము. అయితే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్లో ఏమేమి వస్తాయంటే న్యూక్లియర్ వెపన్స్ వస్తాయి. మీకు తెలుసు కదా, హిరోషిమా నాగసాకిలో జరిగితే ఏమైందో, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోయారు, లార్జ్ నెంబర్ ఆఫ్ డిస్ట్రక్షన్ కూడా సరిపింది. సో అందుకనే న్యూక్లియర్ వెపన్స్ ఇందులో వస్తాయి, బయలాజికల్ వెపన్స్ అనేవి వస్తాయి, అండ్ నెక్స్ట్ కెమికల్ వెపన్స్ అనేవి వస్తాయి. సో వెపన్స్ విచ్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ న్యూక్లియర్, బయలాజికల్ అండ్ కెమికల్ వెపన్స్ విచ్ హ్యాస్ capacity to inflict death and destruction on such a massive scale is called weapons of mass destruction under United Nations definition అని పెడితే మీ ఆన్సర్ యొక్క ఇంట్రడక్షన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, 100% పర్ఫెక్టెన్సీ అనేది మీరు అచీవ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా మీకు డెఫినేషన్స్ లా దొరికితే దాన్ని జాగ్రత్తగా రాసుకొని ఉంచుకోండి, మన దగ్గర రాయండి. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో అసలు ఇష్యూ ఏమొచ్చింది? గ్లోబల్ లెవెల్లో ఇష్యూ ఏమి వచ్చిందంటే, మనము జనరల్గా యునైటెడ్ నేషన్స్ మెంబర్స్, ఓకే, యూఎన్ ఎప్పుడూ కూడా గ్లోబల్ లెవెల్లో పీస్ గురించి మాత్రమే చూస్తుంది. అవును సార్, పీస్ గురించి మాత్రమే చూస్తుంది. అయితే ఏంటి, ఆ పీస్ని సస్టైనబుల్ చేయడానికి మనం ఏం తీసుకున్నాం? 2004లో ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అనేది గ్లోబల్ లెవెల్లో జరగడం అనేది జరిగిందనమాట. దాన్నే మనం యూఎన్లో అటువంటివి ఎప్పుడూ కూడా సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్స్లో తీసుకొస్తారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ అని అంటాము. ఈ UNSCR 1540 అనేది పెట్టడం జరిగింది. అంటే ఏంటి, ఈ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు కూర్చొని ఒక రెజల్యూషన్, ఒక ఎజెండా పెట్టుకొని మాట్లాడుకుంటారు. ఎజెండా అంటే టాపిక్ ఆఫ్ ద డే అనమాట. ఏంటి టాపిక్ ఆఫ్ ద డే? ఏంటి, ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని మనము ప్రొలిఫరేషన్ చేయించకూడదు. ప్రొలిఫరేషన్ అంటే ఏంటి చెప్పాను కదమ్మా, ఏ అనే కంట్రీ తయారు చేస్తుంది, బి అనే కంట్రీకి ఇల్లీగల్ మెషర్స్తో పంపిస్తే దాన్ని ప్రొలిఫరేషన్ అని అంటాం మనం. ఓకేనా? ఇటువంటి ప్రొలిఫరేషన్స్ అనేవి జరగకూడదు అన్న దృష్టిలో మనకి UN సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఏం తీసుకొని వచ్చారు? UNSCR 1540 రిజల్యూషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడు? 2004లో. దీంట్లో ఏమి చెప్పడం జరిగింది? ఓకే, ఈ 1540 ప్రకారం ఏదైతే మనము గ్రహిస్తున్నామో ఏంటి అంటే, ఈ వెపన్స్ అనేవి ప్రొలిఫరేషన్ నాన్ స్టేట్ యాక్టర్స్కి చేరుతుంది. ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా? ప్రొలిఫరేషన్లో ఖచ్చితంగా మీరు ఈ వర్డ్ అనేది యూజ్ చేయాలి. నాన్ స్టేట్ యాక్టర్స్. ఓకేనా? పేర్లోనే ఉంది నాన్ స్టేట్ అంటే స్టేట్కి సంబంధించిన వాళ్ళు కాదు. అంటే ఇక్కడ ప్రైవేట్ పీపుల్ వస్తారు, తర్వాత టెర్రరిస్ట్ వస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ కొన్ని టైప్ ఆఫ్ పీపుల్, కొంతమంది చూసారా క్రాస్ కంట్రీ ట్రేడ్ అనేది చేస్తారు. సో అటువంటి వాళ్ళు అంటే ఆర్మ్స్ ట్రాఫికింగ్. ఓకే,
ఆర్మ్స్ ట్రాఫికింగ్, ఇవన్నీ వాళ్ళు ఇవి చేసే పీపుల్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాళ్ళు, ఈ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఓకేనా. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా నాన్ స్టేట్ యాక్టర్స్ డెఫినేషన్లోకి వస్తారు, ఓకేనా. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 5040 ఏం చెప్పిందంటే మనము ఈ ప్రొలిఫరేషన్ అనేది ఫ్రమ్ స్టేట్ టు నాన్ స్టేట్ యాక్టర్స్ అనేది తగ్గించాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి WMD మెటీరియల్ అనేది చేరకూడదు, అండ్ వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ చేరకూడదు, అండ్ వాటికి సంబంధించిన టెక్నాలజీ అనేది చేరకూడదు. ఇటువంటి మనం జాగ్రత్తగా చూసుకుంటే టెర్రరిజం నుంచి దూరంగా ఉండగలము అని చెప్పేసి ఈ 1540లో చెప్పడం జరిగింది అనమాట. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఓకేనా. అండ్ వాళ్ళకి చూసారు కదా, నాన్ స్టేట్ యాక్టర్స్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మెటీరియల్ కానీ ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ చేరకూడదు. మనము దీంతో ఏం చేసాము, చాప్టర్ 7 ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాప్టర్ 7లో యుఎన్ చార్టర్లో ఏం చెప్పడం జరిగింది అంటే ఇటువంటివి ఏవైనా తీసుకున్నాము అంటే ఈ 1540 రెజల్యూషన్ ప్రకారం అది బైండింగ్ ఆన్ మెంబర్ కంట్రీస్ ఎవరైతే యూఎన్లో మెంబర్ కంట్రీసో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి చర్యలు అనేవి తీసుకోవాలి. ఓకే, ఈ చర్యలు తీసుకుంటున్నారో లేదో కూడా ఎవరు చూస్తారో చెక్ చేస్తారో కూడా మనం చూద్దాము. బట్ చాప్టర్ 7 ఆఫ్ యుఎన్ చార్టర్, ఓకే, యుఎన్ చార్టర్ ప్రకారం చాప్టర్ 7లో క్లియర్గా చెప్పడం జరిగింది ఇటువంటివి ఎప్పుడైనా తీసుకుంటే అవి బైండింగ్ ఆన్ ది మెంబర్ కంట్రీస్ అనేవి చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 1540 ఏ ఆబ్లిగేషన్స్ ఇచ్చింది అండ్ అవి ఏ విధంగా బైండింగ్ అయ్యాయో కూడా చూడండి అమ్మ ఒకసారి. 3 ఆబ్లిగేషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందమ్మా. యుఎన్ఎస్సిఆర్ 1540 3 ఆబ్లిగేషన్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ది ఏంటంటే టు ప్రొవైడ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఎటువంటి సపోర్ట్ కూడా ఎవరైతే ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వకూడదు, ఓకేనా. ఎస్ అంటే వాళ్ళు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ చేస్తున్న అంటే అటువంటి ఐడియా కానీ ఎవరైనా వేస్తే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కూడా లేకుండా మనం చూడాలి. అండ్ ఆ తర్వాత క్రిమినలైజింగ్ లాస్ అనేవి మెంబర్ నేషన్స్ అనేవి తీసుకొని రావాలి, ఓకేనా. క్రిమినలైజింగ్ లాస్ ఎవరైతే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని హోల్డ్ చేస్తారో, తయారు చేస్తారో, డెలివర్ చేస్తారో వీళ్ళందరిది కూడా అవన్నీ కూడా క్రిమినలైజేషన్ చేసేటట్టు క్రిమినలైజింగ్ లాస్ అనేవి రావాలి. అండ్ ఆ తర్వాత స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డొమెస్టిక్ కంట్రోల్స్ అనేవి తీసుకొని రావాలి, ఓకేనా. క్రిమినలైజింగ్ లాస్ చేయడం మాత్రమే కాదు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డొమెస్టిక్ కంట్రోల్స్ ఓవర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ రిలేటెడ్ మెటీరియల్స్, ఓకేనా. ఈ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా మీరు రాయాల్సిందే, ఓకేనా. రెజల్యూషన్ ప్రకారం మనము ఎటువంటి ఫార్మ్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వకూడదు, మన డొమెస్టిక్ లెవెల్స్లో కూడా క్రిమినలైజింగ్ లాస్ అనేవి ఉండాలి. అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా జరిగితేనే ఈ 1540 రెజల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఇదంతా కూడా 2004లో జరిగింది. సో ఇక్కడ చూడండి అమ్మా, లాస్ అనేవి క్రిమినలైజ్ చేసేటట్టు ఉండాలి అన్నారు కదా. అందుకే మనం ఫస్ట్ టైం ఏం తీసుకొచ్చాము ఇండియాలో, మనము వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ 2005 అనేది తీసుకొచ్చి దీని ప్రకారం ఎవరైతే ఇటువంటి ఆఫెన్సెస్ చేస్తారో వాళ్ళకి మినిమం 5 years జైల్ టర్మ్ నుంచి లైఫ్ టైం ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. ఎవరైతే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని హోల్డ్ చేస్తారో, తయారు చేస్తారో, ప్రొలిఫరేషన్ చేస్తారో, ట్రాఫికింగ్ చేస్తారో వాళ్ళు కనీసం 5 సంవత్సరాల నుంచి లైఫ్ టైం అనేది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది చేస్తారు. ఇది ఎందులో చెప్పడం జరిగింది, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ 2005లో చెప్పడం అనేది జరిగింది అన్నమాట, ఓకేనా. ఎస్, ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ చూడండి అన్నమాట దీని గురించి. అయితే వీటిని గ్లోబల్ లెవెల్లో ఎవరు కంట్రోల్ చేస్తారమ్మా, గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ జనరల్గా అటామిక్ వెపన్స్ రిలేటెడ్ టు న్యూక్లియర్ వెపన్స్ ఏవైనా కూడా ప్రొలిఫరేషన్ అవుతుందా ఏంటా అనేది ఇది చెక్ చేసుకుంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం దీని గురించి సెపరేట్ బాడీ అనేది తయారు చేయడం జరిగింది అండర్ యుఎన్, దట్ ఈస్ కాల్డ్ UNODA, ఓకే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫర్ డిజార్మమెంట్, UN ఆఫీస్ ఫర్ డిజార్మమెంట్, ఓకే, డిజార్మమెంట్ అఫైర్స్.
అనేది యుఎన్లో మనం పెట్టడం అనేది జరిగింది. సో వాట్ ఈజ్ డిజార్మమెంట్? డిజార్మమెంట్ అంటే ఆర్మ్స్ అటువంటివి ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళ గురించి మనము ఏం చేస్తాము, వెపన్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి లేకన్నా మనము చూస్తామన్నమాట. దాన్నే మనం డిజార్మమెంట్ అని అంటాము. ఓకేనా? ఇంపార్టెంట్ రోల్ అనేది ఇది ఈ విధంగా ప్లే చేయడం జరుగుతుంది. ఇది ఏంటి, గ్లోబల్ లెవెల్లో వెపన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రొలిఫరేషన్ అవ్వకన్నా స్పెషల్ ఫోకస్గా యుఎన్ ఆఫీస్ ఫర్ డిజార్మమెంట్ అఫైర్స్ అనేది చూసుకుంటుందన్నమాట. సో దీనివల్ల మనం కొంత క్లారిటీ అనేది తెచ్చుకోగలం. దేర్ ఈజ్ సమ్ బాడీ విచ్ లుక్స్ ఆఫ్టర్ ఇట్ అనేది. ఇది డైరెక్ట్గా యుఎన్ సెక్రటేరియట్కి రిపోర్ట్ చేస్తుంది. యుఎన్ఏడిఏ ఎవరికి రిపోర్ట్ చేస్తుందమ్మా? యుఎన్ సెక్రటేరియట్కి. యుఎన్ సెక్రటేరియట్ ఉంటుంది కదా పర్మనెంట్ బాడీస్లో. సో అక్కడ యుఎన్ సెక్రటేరియట్లో మనం ఏం చూస్తాము, ఇది రిపోర్టింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ యుఎన్ ఆఫీస్ ఆఫ్ డిజార్మమెంట్ ఆర్గనైజేషన్ అనేది 1998లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇది దానికి రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? అండ్ దీనికి సంబంధించిన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్ని యాక్టివిటీస్ కూడా ఈ బాడీ అనేది క్లియర్గా చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది గ్లోబల్ లెవెల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియాలో 2005 యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని అమెండ్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి అమ్మా. ఇప్పుడు ఆ 2005 యాక్ట్కి అమెండ్ చేసి మనం ఇప్పుడు కొత్త యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతానికి బిల్ స్టేజ్లో ఉంది. ఆల్రెడీ దీని అమెండ్మెంట్ బిల్ అనేది కూడా పాస్ అవ్వడం లోక్సభలో జరిగింది అనమాట. ఏంటంటే ఇప్పుడు పేరు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఓకే, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దేర్ డెలివరీ సిస్టమ్. కొత్త ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేశారో కూడా మీకు తెలుస్తుంది, కంగారు పడకండి. ఓకేనా? డెలివరీ సిస్టమ్ అండ్ బ్రాకెట్లో ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్. ఓకేనా? ఆర్మ్స్ తయారు చేయడం, ప్రొలిఫరేషన్ చేయడం, ఇవన్నీ కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద వస్తాయి కదమ్మా. సో అందుకనే బిల్ అనేది పేరు ఎలా పెట్టడం అనేది జరిగింది 2022. ఆల్రెడీ లోక్సభలో అయితే పాస్ అవ్వడం జరిగింది. ఓకేనా? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ ద డెలివరీ సిస్టమ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ 2022. దీంట్లో మెయిన్ ఫోకస్డ్గా ఏం చేయడం జరిగింది అంటే దే హ్యావ్ రెడ్యూస్ ది స్కోప్ ఫర్ ఏంటి అంటే ఫైనాన్సింగ్. ఓకే, మెయిన్ ఒక ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ తయారు చేయాలి, ప్రొలిఫరేషన్ అవ్వాలి అన్నా కూడా ఫైనాన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫైనాన్సింగ్ రిలేటెడ్ టు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దేర్ డెలివరీ సిస్టమ్ అనేది వాటిని వీళ్ళు ఇప్పుడు క్యాచప్ అనేది చేయడం జరిగింది. అంటే ఉన్న లోప్ హోల్స్ అన్నిటినీ క్లోజ్ చేస్తే ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఈ యాక్ట్తో సెంట్రల్ గవర్నమెంట్కి ఒక పవర్ అనేది వస్తుంది. ఏంటి, ఎవరైనా ఇటువంటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ చేస్తే వాళ్ళ అసెట్స్ అనేవి ఇమీడియట్ బేసిస్ మీద ఫ్రీజ్ చేయొచ్చు, అంటే రన్నింగ్లో లేకుండా క్లోజ్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు, అంటే వాళ్ళ అసెట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ అటాచ్ ఫండ్స్, వాళ్ళకి ఏమైనా ఫండ్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ అటాచ్ చేసుకోవచ్చు. సో ఫినాన్షియల్ అసెట్స్ కానీ, ఎకనామిక్ రిసోర్సెస్ కానీ, అండ్ పీపుల్ ఎవరైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు అండ్ ఎవరైతే ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళందరి అసెట్స్ కూడా ఫ్రీజ్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు, అటాచ్ కూడా చేయొచ్చు అన్నమాట. అంటే ఫైనాన్సింగ్గా ఏ పర్సన్ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా అతని పూర్తి అమౌంట్స్ అండ్ ఫండ్స్ అనేవి మనం క్లియర్గా క్లోజ్ చేస్తాము. ఓకేనా? అండ్ అయితే ఇప్పుడు ఇటువంటి స్ట్రిక్ట్ మెషర్ అనేది తీసుకోవడానికి గల కారణం ఏంటో ఒక్కసారి చూడండి. 2016లో గవర్నమెంట్ అనేది ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఏంటి, ఇప్పుడు ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ 2005 యాక్ట్ అనేది రన్నింగ్ కరెక్ట్గానే అవుతుందా లేదా, ఎందుకంటే ఆల్రెడీ 15 ఇయర్స్ అయింది కదా. సో దీంట్లో ఉన్న గ్యాప్స్ అనేవి ఏమున్నాయి, గ్యాప్స్ ఏమైనా ఉంటే ఏ విధంగా ఫిల్ చేయాలి అని ఒక 2016లో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ విధంగా తీసుకోవడం జరిగింది అన్నమాట. ఏంటి ఆ కమిటీ 2 స్పెసిఫిక్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో స్కోప్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది పెరిగింది. సో అందుకనే ఫైనాన్సెస్ని మనం కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే డెలివరీ సిస్టమ్ ఈజ్ అయింది బికాజ్ ఆఫ్ దిస్ డేంజరస్
డ్రోన్ సిస్టమ్ వచ్చిన తర్వాత డెలివరీ మెకానిజం ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో వీటిని మనం క్లోజ్ చేయాలి. అందుకే చూసారమ్మా నేమ్ అనేది ఏ విధంగా మార్చారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఏంటంట మనం డెలివరీ సిస్టమ్ అనమాట. డెలివరీ సిస్టమ్ని ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అనేది తయారు చేయడం జరిగింది. అంటే ఫైనాన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఆల్రెడీ దీనికి సంబంధించింది FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక బాడీ కూడా ఉంది. అది ఆల్రెడీ దీని ఫైనాన్సెస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే గ్లోబల్ లెవెల్లో ఎవరు కూడా ఇటువంటి ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ తయారు చేస్తున్న వాళ్ళకి ఫండింగ్ అనేది లేకున్నా అకౌంట్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ అన్నీ కూడా ఫ్రీజ్ చేస్తుంది FATF. సో అటువంటి మెషర్స్ అనేవి డొమెస్టిక్ లెవెల్లో మనం తీసుకొని రావాలి. అండ్ నెక్స్ట్ చూస్తే ఈ డ్రోన్ యాక్సెసిబిలిటీ అనేది పెరిగిపోయింది. అండ్ ఆ తర్వాత మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ బయోమెడికల్ ల్యాబ్స్ యాక్సెసిబిలిటీ కూడా పెరిగిపోయింది. అంటే ఈ టెర్రరిస్ట్ కానీ ఎవరైతే ఇటువంటి తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా బయోమెడికల్ ల్యాబ్స్ తయారు చేసి చెక్ చేసే అంత కెపాసిటీ పెరిగిపోయింది. సో మనం ఫస్ట్ ఫండింగ్ కట్ చేయాలి, డెలివరీ మెకానిజం కట్ చేయాలి. డెలివరీ మెకానిజం కట్ చేస్తే ఆ బయోమెడికల్ ల్యాబ్స్ తయారు చేసుకునే ఐటమ్స్ కూడా మెకానిజం అనేది కంట్రోల్ అవుతుంది. సో అందుకు మనం సిన్సియర్ డొమెస్టిక్ లెజిస్లేషన్స్ అనేవి చేయాలి. ఇంటర్నేషనల్ మెషర్స్ని అడ్రస్ చేసేటట్టు డొమెస్టిక్ లెజిస్లేషన్స్ చేయాలి. అంటే వెంటనే మనము ఇటువంటి యాక్ట్ అనేది అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అర్థమైంది కదమ్మా. టోటల్ క్రోనాలజీ ప్రకారం మనం ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇండియా ఇంకేమి చెయ్యాలి అంటే ఇండియా ఆల్రెడీ నాన్ స్టేట్ యాక్టర్స్కి ప్రొలిఫరేషన్ లేకుండా స్ట్రిక్ట్ మెషర్స్ అనేవి చేస్తుంది. సో ఇండియా అనేది ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇండియా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ. బిహేవియర్స్ ఆఫ్ నాన్ స్టేట్ యాక్టర్స్ని కూడా రికగ్నైజ్ చేయాలి. అప్పుడే మనం నేషనల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ సిస్టమ్ అనేది తీసుకొని రాగలం. అంటే కొత్త స్టాట్యూటరీ స్టేటస్తో కలిగిన నేషనల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ సిస్టమ్. ఓకేనా, ఎక్స్పోర్ట్స్ అనేవి కంట్రోల్ సిస్టమ్తో స్క్రూటినైజింగ్ మేనర్తో జరగాలి. ఓకేనా, నేషనల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ సిస్టమ్తో వెళ్ళాలి. ఓకే, దీంతో మనము ట్రాన్స్షిప్మెంట్ కంట్రోల్ అనేది ఏం చేస్తాం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కంట్రోల్స్ కానీ బ్రోకరింగ్ కంట్రోల్స్ కానీ ఎండ్ యూజ్డ్ కంట్రోల్స్ కానీ ఇటువంటివన్నీ చేస్తే లెజిస్లేషన్ ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అని మనం చూస్తాము. ఓకేనా, ఎక్స్ట్రాగా ఇండియా ఏం చేయాలి, ఓకేనా, నేషనల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ సిస్టమ్ అనేది తీసుకొని రావాలి. అండ్ అమెండ్మెంట్స్ అనేవి స్ట్రిక్ట్గా తీసుకొచ్చి ద అవుట్ రీచ్ ఎఫర్ట్స్ అనేవి ఏముండాలి, రీజియన్ స్పెసిఫిక్గా ఉండాలి. ఓకే, ఏ ఎఫర్ట్స్ తీసుకున్నా కూడా రీజియన్ స్పెసిఫిక్. ఎందుకు, మన పక్కన పాకిస్తాన్ ఉన్నారు, మన పక్కన చైనా ఉన్నది కాబట్టి మనం ఇటువంటివి కూడా జాగ్రత్తగా ఆలోచించి రీజియన్ స్పెసిఫిక్గా చేయాలి అండ్ సెక్టార్ స్పెసిఫిక్గా చేయాలి. సెక్టార్ స్పెసిఫిక్ ఎందుకు, ఈ కంట్రోల్ సిస్టమ్ అనేది మరీ టూ మచ్ అయిపోయింది అనుకోండి, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి వెళ్ళవు. బట్ ఎటువంటివి అయితే ఎప్పుడైతే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కానీ ఇటువంటి కెమికల్స్ కానీ వెళ్తున్నాయో అప్పుడు స్ట్రిక్ట్ కంట్రోల్ మెషర్ సిస్టమ్ అనేది ఉండాలి. అందుకే రీజియన్ స్పెసిఫిక్ సెక్టార్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ అనేది ఇండియా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎటువంటి అలసట కూడా చూడకూడదు. అంటే నథింగ్ బట్ కంప్లేసెన్సీ అంటారు, దట్ ఈస్ ఫైన్. సో అటువంటివి చేయడం కన్నా సెన్సిటివ్గా ఉండాలి ఇటువంటివి. అండ్ రెగ్యులర్గా కూడా మన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది మిగతా కంట్రీస్తో షేరింగ్ అనేది చేసుకోవాలి అనమాట. అటువంటివి చేసుకుంటే ఏ కంట్రీ కూడా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని ప్రొలిఫరేషన్ అయ్యేటట్టు మెషర్స్ తీసుకోవట్లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ గ్లోబల్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో కోఆపరేటివ్గా ఉండి కంట్రీస్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా చేస్తున్నాయో లేదో అనేది ఇండియా ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ కాబట్టి ఫ్రెండ్లీగా చూడడం అనేది చాలా మంచిది అని చెప్తున్నారనమాట. ఓకేనా, ఇది మెయిన్ ఇష్యూ. సో ఈ లెజిస్లేషన్ అనేది ఇండియాకి ఏ విధంగా యూజ్ అవుతుందో కూడా ఒక్కసారి చూడండి. మనకి ఆల్రెడీ ఇండియాలో కొన్ని రాడికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ రాడికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇండియాలో మనకి టెర్రరిస్ట్ థ్రెట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ పాకిస్తాన్ బోర్డరింగ్ ఓకేనా. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము, చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫైనాన్సింగ్ కానీ డెలివరీ మెకానిజం కానీ మనం ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు ఇండియాకి బాధ అనేది ఉండదు. మన పక్కనే నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి, నాన్ స్టేట్ యాక్టర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ బ్లాక్ మార్కెటింగ్ నెట్వర్క్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ ఇండియాలో ఈ మెటీరియల్స్ అనేవి ఈజీగా దొరకడం అనేది జరిగిందనమాట. ఏ మార్కెట్ అమ్మా, బ్లాక్ మార్కెట్
నెట్వర్క్స్. మనం ఆల్రెడీ చూస్తాము, మీరు ఇంటర్నెట్లో టార్ యాక్సెసిబిలిటీ చేసి మీరు డీప్ నెట్కి వెళ్ళగలరు. అక్కడి నుంచి మీరు ఇటువంటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని యాక్సెసిబిలిటీ కూడా చేయగలరు అనమాట. సో అందుకని ఇవేవి కూడా అట్లా ఉండకూడదని చెప్పేసి ఇండియాకి చాలా ఇంపార్టెన్స్తో ఈ లెజిస్లేషన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకేనా, హయ్యెస్ట్ కంట్రోల్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ నా తరపున మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, నేనేం ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేద్దాము అనుకుంటున్నానంటే, ఆ యాక్ట్ అనేది డెలివరీ మెకానిజం ఫైనాన్స్ మీద ఉన్నది తప్ప ఆఫెన్సెస్ని ఇంకా క్లియర్గా ఒక సెపరేట్ బాడీని ఇండియాలో క్రియేట్ చేసి ఇటువంటి వెపన్స్ ప్రొలిఫరేషన్ లేకుండా, లా అండ్ ఆర్డర్తో సంబంధం లేకుండా ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో సెపరేట్ బాడీ అనేది క్రియేట్ చేసి ఇంటెలిజెన్స్ వింగ్స్ అంతటిని కూడా మనం ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ఓకేనా, చూడండి ఎక్స్ట్రా పాయింట్స్ అనమాట. ఇంటెలిజెన్స్ వింగ్స్ అన్నిటినీ కూడా మనము ఇంటిగ్రేట్ చేసి ఇటువంటివి ఇండియా నుంచి అసలు కాకుండా మనం చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి ఫైనాన్సింగ్ కానీ ఇవన్నీ కూడా మనం క్లోజ్ చేయాలి. ఓకేనా, సో ఈ విధంగా మెషర్స్ తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకేనా, ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. చూడండమ్మా, మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి జిఎస్ వరకు మాత్రమే కాదు, ఆప్షనల్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆప్షనల్ కోర్సెస్ నేను ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చానంటే, 15th ఏప్రిల్ డేట్ గుర్తుంచుకున్నామా, 15th ఏప్రిల్ వరకు మనకి ఆప్షనల్స్ మీద 10% డిస్కౌంట్ అనేది ఉన్నది. 10% డిస్కౌంట్ అనేది ఉంది. అంటే ఫీజు 25,000 రూపీస్ కాదు, కేవలం 22,500 రూపీస్కి మీరు అప్ఫ్రంట్ పేమెంట్ చేసి మీకు లైఫ్ టైం మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది యాక్సెసిబిలిటీ చేయొచ్చు. ఆప్షనల్స్లో ఎప్పుడో కానీ రాదమ్మా. మీరు మార్కెట్లో చూస్తే ప్రైసెస్ అనేవి చాలా హ్యూజ్ ఉంటాయి. మనము స్టూడెంట్ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ప్రైసెస్ అనేవి చాలా అఫోర్డబుల్గా తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. ఈ ఆఫర్ కేవలం 15th ఏప్రిల్ వరకు మాత్రమే. 15th ఏప్రిల్ తర్వాత ఆఫర్ కాదు కదా, అండ్ అమౌంట్స్ కూడా రివైజ్ అనేది అవుతుంది. ఓకేనా, అండ్ మనము ఆప్షనల్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, తెలుగు లిటరేచర్ చూస్తున్నాము. మనము లైఫ్ టైం వ్యాలిడిటీతో దీన్ని ప్రొవైషన్ అనేది చేస్తున్నాం, లైఫ్ టైం వ్యాలిడిటీతో చేస్తున్నాం అనమాట. అండ్ మనకి ఒకసారి చూడండి అమ్మా, ఆంథ్రపాలజీ అనేది నేను డీల్ చేస్తున్నాను. ఐఎమ్ డీలింగ్ ఆంథ్రపాలజీ. మీకు ఆంథ్రపాలజీ వరకు అయితే ఎటువంటి డౌట్ కూడా లేకుండా పూర్తిగా ఆప్షనల్ అనేది నేను కవర్ చేస్తాను. ఓకేనా, విత్ ఇన్ ద టైమ్ స్పాన్ ఆఫ్ 4 మంత్స్లో మీకు ఆంథ్రపాలజీ కోర్స్ కంప్లీట్ చేసి నోట్స్ ప్రొవిజన్తో సహా నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా, నోట్స్ కూడా నేను ఇస్తాను. సో దాంతో మీరు ఎక్కడ ఏ విధమైన నోట్స్ కూడా కనీసం చెక్ కూడా చేయవసరం లేదు. ఓకేనా, ఎస్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ అండ్ ఈ ఆప్షనల్స్ అనేవి టాప్ ఆప్షనల్స్గా ఉండడం అనేది జరిగింది. ఓకేనా, సో వెంటనే డిలే చేయకండి. నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేసి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు ఇష్యూ అనేది సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో మన క్లాసెస్ ఏ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా జరుగుతాయని తెలుసు. నేను డైలీ బేసిస్ మీద ఆంథ్రపాలజీ క్లాసెస్ అనేది చెప్తున్నాను. సో ఈ 4 మంత్స్లో మీరు 4 మంత్స్లో మీకు ఆప్షనల్ మొత్తం అయిపోతుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా మీరు అట్లీస్ట్ సబ్జెక్ట్ని 2 to 3 times రివిజన్ అనేది చేయగలరు. 2 to 3 times రివిజన్ అనేది చేయగలరు. ఓకేనా, ఎస్, ఇప్పుడు మనం మన క్వశ్చన్ని చూద్దాం. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది కదా, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ప్రొలిఫరేషన్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా గ్రేటర్ థ్రెట్ అనమాట. ఓకేనా, దాన్ని మనం గ్లోబల్ కోఆపరేషన్తోనే చూసుకుంటాము అని. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ మనం ఎలా రాస్తామమ్మా, వాట్ ఈజ్ మెంట్ బై వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేది రాస్తాము. ఓకేనా, అండర్ యునైటెడ్ నేషన్స్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ which inflict or capacity to inflict damage greater number of people by using nuclear, chemical and biological weapons is called weapons of mass destruction అని రాస్తారు. అండ్ ఆ తర్వాత బాడీలో మనం ఏం రాస్తాం, ప్రొలిఫరేషన్ అంటే ఏంటో రాస్తామన్నమాట. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ప్రొలిఫరేషన్ మీన్స్ మూవ్మెంట్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఫ్రమ్ ది కంట్రీ ఆఫ్ సోర్స్ టు అదర్ కంట్రీస్ త్రూ ఇల్లీగల్ మెషర్స్ అని, ఇల్లీగల్ మీన్స్ అని రాస్తారు. దాన్ని ప్రొలిఫరేషన్ అని రాస్తారనమాట. ఆ తర్వాత థ్రెట్ బికాస్ ఆఫ్ ప్రొలిఫరేషన్ అని సైడ్ హెడ్డింగ్ పెడతారు. ఒక 3-4 పాయింట్స్ రాస్తారు. థ్రెట్ ఏంటి, గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రీజనల్ సెక్యూరిటీ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. ఎస్, అండ్ నెక్స్ట్
ఏంటి అంటే ఒకవేళ ఇది నాన్ స్టేట్ యాక్టర్స్లోకి వెళ్ళింది అంటే డిస్టర్బెన్స్ అనేది స్టేట్స్కి ఉంటుంది అని రాస్తామన్నమాట. సో ఆ తర్వాత మనం ఏం రాస్తాము, ప్రాపర్ మెషర్స్. ఓకే, ఇండియా లెవెల్లో ఆర్ అదర్వైజ్ గ్లోబల్ లెవెల్లో అయినా ఫస్ట్ రాసి తర్వాత ఇండియా లెవెల్లో అయినా మీరు పెట్టచ్చు. ఓకేనా. గ్లోబల్ లెవెల్ లెజిస్లేషన్స్ ఏమున్నాయి అంటే మనము యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 1540 ప్రకారం 2004లో ఈ విధంగా పెట్టడం అనేది జరిగింది అని రాస్తారు. తర్వాత గ్లోబల్ లెవెల్లో మనం IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చూసుకుంటుంది. అండ్ యుఎన్ ఆఫీస్ ఫర్ డిజార్మమెంట్ అఫైర్స్ కూడా దీని గురించి చూసుకుంటుంది అని రాస్తారు. ఆ తర్వాత ఇండియన్ మెషర్స్ అని పెడతారు. ఇండియాలో మనం ఏమిటి, ఆల్రెడీ మన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ 2005 యాక్ట్ ఉందని రాస్తారు. ఆ తర్వాత రీసెంట్గా అమెండ్మెంట్ జరిగింది అని రాస్తారనమాట, దాని గురించి రాస్తారు. ఆ తర్వాత ప్రాపర్ మెషర్స్ నీడ్ టు బి టేకెన్లో మీరు ఇవి రాస్తారు. ఫైనాన్సెస్ కట్ చేయాలి, డెలివరీ సిస్టమ్ కట్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా నాన్ స్టేట్ యాక్టర్స్ యాక్సెసిబిలిటీ అనేది తగ్గించాలి, టెక్నాలజీ మీద జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఈ విధంగా రాస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఏం పెడతారు, కన్క్లూషన్ పెడతారు. కన్క్లూషన్ ఏంటి, ఇటువంటివి గ్లోబల్ కోఆపరేషన్తోనే చేయగలము. ఇండియా ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ నేషన్ అండ్ వీ ప్రొఫెస్ ఫర్ ఏంటి, వసుదైవ కుటుంబకం. అంటే ఎప్పుడు కూడా మన అందరం కలిసే ఉండాలి, అంటే ఇటువంటివి జరగకూడదు అన్నట్టు ఇండియా ఫిలాసఫీ ఉంటుంది అని చెప్పేసి రాస్తారనమాట. అండ్ ఇండియన్ ఫారెన్ పాలసీలో కూడా ప్రొలిఫరేషన్ అనేది ఒక గ్రేటర్ ఆఫెన్స్ కింద ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది అని మనం రాసి ఆన్సర్ అనేది ఎండ్ చేస్తాం. పిక్చర్ పర్ఫెక్ట్గా క్లియర్ అవుతుంది అనమాట. ఎస్, చూసారు కదమ్మా, ఆర్టికల్స్ అనేవి మనం చాలా హార్డ్ వర్క్ చేసి డిజైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీరు మా హార్డ్ వర్క్ని ఎప్రిసియేషన్ చేస్తారనుకుంటున్నాను. సో డూ లైక్, హిట్ బటన్, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. ఓకేనా. ఎస్, ఈరోజు క్వశ్చన్ అనేది నేను ఏమిస్తాను అంటే ట్రై టు ఫైండ్ సంథింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA గురించి నాకు హార్డ్లీ ఒక 2-3 పాయింట్స్లో దాని గురించి ఇంపార్టెన్స్ అనేది రాయండి అమ్మ. ఓకేనా. సో క్వశ్చన్ ఏంటి, IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి ఒక 3-4 పాయింట్స్లో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ.